వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోయిన సంవత్సరం ఇదే సీజన్లో ఒక పుట్టి వరి ధాన్యం 23,000 రూపాయల నుంచి 24,000 రూపాయల వరకు ధర పలికిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం డమ్మాయిపాలెం పంచాయతీ పరిధిలోని పోతునాయుడు దిబ్బలో ఆయన పర్యటించారు. ధాన్యం రాసులు, కళ్యాలను గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దిక్కుతోచని స్థితిలో 16,000 రూపాయలకు ధాన్యం అమ్ముకుంటున్నారని ఆవేదన వెలుబుచ్చారు. గిట్టుబాటు ధర ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులకు ధర దక్కడం లేదని చెప్తూ రైతులకు న్యాయం జరిగేలా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల కోసం పోరాటానికి దిగుతామని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుగుణమ్మ, జెడ్పీటీసీ వెంకట సుబ్బయ్య, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నెల్లూరు శివప్రసాద్, సర్పంచ్ హారతిరెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. వరి ధాన్యం కోతలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో రైతులకు సంబంధించి ధాన్యం అమ్ముకోవడానికి తలెత్తుతున్నటువంటి ఇబ్బందులన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించాలనేటువంటి ఆలోచనతో ముతుకూరు మండలంలోని పోతునాయుడు దెబ్బ గ్రామానికి నేను, నాతో పాటు స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు, రైతులు అందరం కలిసి రావడం జరిగింది. అయితే వచ్చినటువంటి నేపథ్యంలో రైతులందరూ చెప్పేటువంటి విషయం, ఇదే సీజన్లో పోయిన సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 23,000 నుంచి 24,000కి పుట్టి ధాన్యం, అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి టన్ను కాకుండా 850 కేజీలని పుట్టి ధాన్యం ఉంటే ఈరోజు దాని పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే 16,000 రూపాయలు ఈరోజు పుట్టి ధాన్యం అమ్మేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. గిట్టుబాటు ధర ఏమో 19,720 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. గిట్టుబాటు ధరతో పోల్చుకుంటే దాదాపుగా రైతు ఈరోజు గిట్టుబాటు ధర లేక 20,000 రూపాయలు నష్టపోతున్నాడు. ఈరోజు ప్రభుత్వం మొక్కుబడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచాము, దాని ద్వారా మీకు మద్దతు ధర ఇస్తామని చెప్పి నిన్న కూడా జాయింట్ కలెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. చూస్తే గన్ని బ్యాగులు లేవు, వాళ్ళకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ అవకాశాలు లేవు. పాపం పంట ఎండబోసుకొని, మరీ ముఖ్యంగా పాపం మహిళలు, వాళ్లే స్వయంగా కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ బాధలు వర్ణాతీతం. 267 రూపాయలు ఉన్నటువంటి యూరియాని దాదాపు 400 రూపాయల వరకు పెట్టి కొనుగోలు చేయాల్సి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎవరికి ఎంత కావాలంటే అంత ఏర్పాటు చేశారు. కాబట్టి ఒక పక్క ఎరువులు ఇవ్వలేదు, ఒక పక్క విత్తనాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, ఒక పక్క ధాన్యం వస్తే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో పాపం రైతులు అతలాకుతలం అవుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఏమాత్రం బొంకకుండా అబద్ధాలు చెబుతూ కాలయాపన చేస్తాడు. ఈసారి చంద్రబాబు రైతులను పట్టించుకోడు, చంద్రబాబు రైతులు వదిలేస్తాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము కొనకపోయినా రైతులు ఏ విధంగా మనకు వచ్చి ఇవ్వాలని చెప్పి పాపం ఇప్పటికే దళారులు కొంతమంది ఇస్తే నష్టపోతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి దొరికితే వాళ్ళు 1000 కేజీలు అడుగుతుంటారు. మిగతా పైపడ కొనేవాడు ఉంటే కొనేవాడు లేకపోయా ఆర్ఎన్ఆర్, కేఎన్ఎం వీటికి ఇబ్బంది లేదు, కానీ బీపీటీకే ఇబ్బంది అని చెప్తున్నాడు చంద్రమోహన్ రెడ్డి. ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లా వ్యాప్తిగా ఎక్కడన్నా ధాన్యం కొనుగోలులో కనుక ప్రభుత్వం వెనకబడ్డా, ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించినా, రైతుల పక్షాన నిర్లక్ష్యంగా ప్రవర్తించినా ఉపేక్షించేది ఉండదు. తప్పనిసరిగా రైతుల పక్షాన నిలబడి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు పోరాటం చేస్తాం తప్ప అసెంబ్లీలో పోయి మాట్లాడతాం, చేతులు దులుపుకుంటాం ఎక్కడుంది? పాపం సోమిరెడ్డికి టైం లేదు. ఇసుక లావాదేవీలు, వాళ్ళని నేను అనుకున్నంత స్థాయిలో డబ్బులు రాలేదని వాళ్ళని తిట్టడం, వాళ్ళని గొడవలు చేయడం, వ్యాపారము వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలు తప్ప రైతులు ఇతర ప్రజల సమస్యలు పట్టించుకునేటువంటి ఓపిక, తీరిక లేనటువంటి వ్యక్తి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వచ్చడం దురదృష్టం. నేను పదే చెప్పేది, ఎవరన్నా మీరు పార్టీ వ్యవహారంతో ఇబ్బంది పెట్టాలనుకుంటే మీరు 100 రెట్లు అనుభవిస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే మరలా నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి గతంలో చెప్పాడు వై నాట్ 175 అనేవాడు. 175కు 175 రాదు. ఈసారి 175కు 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వై నాట్ 175 నిజం కాబోతుంది. ఆ రోజు ప్రజలందరికీ అండగా నిలవడంతో పాటు ఎవడైతే ప్రజలను ఇబ్బంది పెట్టాడో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టాడో వాళ్ళు ఎవరిని విడిచిపెట్టేది ఉండదు, ఉపేక్షించేది ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అధికారులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రవర్తిస్తే మంచిదని చెప్పి తెలియజేస్తూ, రైతులకు సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి పాపం నాతో పాటు చాలామంది రైతులు, స్థానిక నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒకరోజుతో వదిలిపెట్టేటువంటి కార్యక్రమం కాదు, ఇది రోజువారీ కార్యక్రమం. ఎక్కడ రైతులకు సమస్య ఉంటే అక్కడికి వెళ్ళడం, ఆ సమస్య పరిష్కరించేదాకా ప్రభుత్వంతో, అధికారులతో పోరాడి రైతులకు అండగా నిలిచి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.